ఓ పక్కన హమాస్ తీవ్రవాదులు ఎక్కడి నుంచి వచ్చారు? పాలస్తీనా నుంచి. ఏం చేశారు? ఇజ్రాయెల్ మీదకి వెళ్ళి ఓ 1400 మందిని చంపేశారు. వాళ్ళలో మహిళల మీద అత్యాచారాలు చేశారు, పిల్లల తలలు నరికేశారు, అంతటి దుష్కృత్యాలకు పాల్పడ్డారు. ఆ తర్వాత దర్జాగా వెనక్కి వెళ్ళారు. వెళ్తా ఓ 400 మందిని కిడ్నాప్ చేసి పట్టుకుపోయారు. అందులో 150 మందిని రక్షించుకోగలిగింది ఇజ్రాయెల్. ఇంకో 250 మంది వాళ్ళ దగ్గర ఉంటే అందులో 110 మందిని వివిధ దశల్లో విడిపించుకుంది. ఒక 300 మందిని వెనక్కి ఇచ్చి, అంటే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళని ఇచ్చి, ఆ తర్వాత ఇప్పుడు మిగతా 140 మందిని విడిచిపెట్టాలంటే 1400 మందిని విడిచిపెట్టమంటోంది హమాస్. వీళ్ళు విడిచిపెట్టమంటున్నారు. ఇంకో పక్కన పాలస్తీనా లోపలికి ఎంటర్ అయినటువంటి ఇజ్రాయెల్ సైన్యం వరుసపెట్టి విధ్వంసాలు సృష్టిస్తోంది. ఇప్పుడు రఫా దాకా వెళ్ళిపోయింది. ఉత్తర గాజా, దక్షిణ గాజా, కాన్యూనిస్ కానీ ఇవన్నీ అయిపోయి రఫా దాకా వెళ్ళిపోయింది. పాలస్తీనా మొత్తాన్ని ఆక్రమించుకుని ఆ తర్వాతన అక్కడ సైనిక పాలన నడపాలి. అడ్మినిస్ట్రేషన్ అయితే గ్రౌండ్ లెవెల్లో చేయాలి, గ్రౌండ్ లెవెల్లో వాళ్లే చేసుకోవడానికి అనుమతిస్తాం, కానీ సైనిక భద్రత మాత్రం మేమే చూసుకుంటామని చెప్తోంది ఇది ఇజ్రాయెల్. అలా కుదరదు, అది రెండో దేశం కింద, దాన్ని దేశం కిందనే ఉండనివ్వాలంటుంది అమెరికా, అరబ్ దేశాలు. అయితే తాజాగా చూస్తే ఇజ్రాయెల్ ఒత్తిడికి తలొగ్గారు, అమెరికా ఒత్తిడికి తలొగ్గదు, కానీ పాలస్తీనా ప్రభుత్వం రాజీనామా చేసేసింది, ప్రధానమంత్రి రాజీనామా చేసేసాడు. అంటే ఇప్పుడు అక్కడ కొత్త ప్రభుత్వాన్ని అమెరికా ఏర్పాటు చేయిస్తుందా, ఇజ్రాయెల్ ఏర్పాటు చేయిస్తుందా చూడాల్సి ఉంది.